నేను షహనాజ్. సౌందర్యకు లవ్ లెటర్, నిజం చెప్పిన జగపతి బాబు, టాలీవుడ్లో దాగి ఉన్న సత్యము. ఇది చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయండి. అసలు ఏంటో దాని విషయం, అసలు నిజం ఏమిటో జగపతి బాబు చెప్పారు. టాలీవుడ్లో కొన్ని జంటలు ఉంటాయి కదా, అది గోల్డెన్ జంటలు అండి. అసలు వాళ్ళు కేవలం స్క్రీన్ మీద కాదు, ప్రేక్షకుల హృదయాల్లో కూడా జీవిస్తూ ఉంటారు. అలాంటి జంటల్లో ఒకటి జగపతి బాబు మరియు సౌందర్య. కానీ ఒక రూమరు, ఒక లవ్ లెటర్ కథ ఈ పవిత్రమైన స్నేహంపై మచ్చ వేయడానికి ప్రయత్నించింది. నిజంగా ఏమైంది? జగపతి బాబు ఎందుకు కోపంగా స్పందించారు? సౌందర్యతో ఆయనకున్న బంధం ఏంటి? అసలు ఎలా ఉండేది అన్న విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాము. అసలు ఆ జంటను చూస్తే మాత్రము అసలు నిజంగా వాళ్ళు భార్యాభర్తలా అన్నట్లుగా ఉంటారు. టాలీవుడ్లో 90s కాలం అది. ఆ కాలము 90sలో అయితే అన్ని కుటుంబ చిత్రాలే వచ్చాయండి. ఫ్యామిలీ ఎలా ఉండాలి, బాధలు, కష్టాలు, సంతోషాలన్నీ చూపించేవాళ్ళు. ఆ కాలంలో జగపతి బాబు సౌందర్య జంట ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. వాళ్ళు కలిసి చేసిన సినిమాలు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాలు, ఎమోషనల్ కథలు, న్యాచురల్ యాక్టింగ్. సౌందర్య అంటే అందం మాత్రమే కాదు, అభినయం కూడా. జగపతి బాబు అంటే సింపుల్ నటుడు కాదు, హృదయానికి దగ్గరైన హీరో ఆయన. ఈ కాంబినేషన్ ఎందుకు స్పెషల్ అంటే స్క్రీన్ మీద నిజమైన బంధము కనిపించేది, అసలు నిజంగా రియాలిటీ కనిపించేది. నటనలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఉండేది కాదు. రూమర్స్ స్టార్ట్ ఎలా అయ్యాయి? ప్రతి సక్సెస్ వెనుక ఒక రూమరు వస్తూ ఉంటుంది. ఎవరైతే సక్సెస్ సాధిస్తారో వాళ్ళకు ఏదో ఒకటి వెన్నుపోటో లేకపోతే ఇలాంటి రూమర్స్ వస్తూ ఉంటాయి. అదే జరిగింది ఈ జంటకు కూడా. ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. అదేమిటంటే జగపతి బాబు సౌందర్యకు లవ్ లెటర్ రాశాడని, పేజీల కొద్దీ ఐ లవ్ యూ రాశారట. అది మొత్తం ఐ లవ్ యూ అని రాశారట. మీడియా గాసిప్ కాలమ్స్ ఇండస్ట్రీలో అన్ని చోట్ల పాకింది. కానీ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, ఎవరు ప్రూఫ్ చూపలేదు. అయినా ఈ కథ ప్రజల్లో నమ్మకం పొందింది. ఇక ఇంటర్వ్యూ, ఈ మధ్య జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే జగపతి బాబు ఈ విషయంపై స్పందించారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సౌందర్య లెటర్ రాశారా మీరు సౌందర్యకు అని యాంకర్ అడిగితే ఆయన రియాక్షన్ ఏంటంటే అదంతా చెత్త, ప్యూర్ ర్యావిష్ అంటూ, అంతేకాదు అలాంటి పనులు చేయటం చీప్, ఇది ఎవరో కల్పించిన అబద్ధం అని స్పష్టం చేశారు. 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు, అలాంటి పనులు నేను చెయ్యను అని స్పష్టం చేశారు. ఇకపోతే ఇది కేవలము క్లారిఫికేషన్ కాదు, ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి అని చెప్పారు. సౌందర్య గురించి భావోద్వేగం కూడా అయ్యారు. ఈ విషయం మాట్లాడుతుండగా జగపతి బాబు ఎమోషనల్ అయ్యారు. ఇక సౌందర్య ఇప్పుడు మనకు విడిచి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సౌందర్యను నేను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను అని చెప్పారు. ఆమె గొప్ప నటి మాత్రమే కాదు, గొప్ప మనిషి, గొప్ప హృదయం ఉన్న మనిషి అని చెప్పారు. మొత్తం ఈ ఇండస్ట్రీ ఆమెను మిస్ అవుతుంది. ఇది కేవలం మాటలు కాదు, నిజమైన గౌరవము, నిజమైన స్నేహం ఇది మా ఇద్దరికి. ఇక సౌందర్య లెగసీ. సౌందర్య అంటే నటనలో సహజత్వం, పాత్రలో పూర్తిగా లీనమవడము, ఎమోషన్స్ జీవించడము. ఆమె ఎందుకు స్పెషల్ అంటే అసలు గ్లామర్ కాకుండా నటనలో స్టార్ అయింది, ప్రతి పాత్రలో జీవించింది.